మీరు ఏమంటున్నారు? అనుకూలమే గానీ పార్లమెంట్ లో చేయండి అంటున్నారా? Yes, మా లేదు మీ- మేము అనుకూలం మా- కాదు, మా- పార్లమెంట్ లో మా చేయాలి మాల సంఘాలు అంటున్నారా? మాల మహానాడులుగా ఉన్న వాళ్ళలో మాలలకు అన్యాయం జరిగిన పర్వాలేదు కానీ దళితులంతా కలిసి ఉండాలి. దళిత సామాజిక వర్గం అనేది విచ్ఛిన్నం జరిగితే మా సామాజిక బాబాసాహెబ్ అంబేద్కర్ ఎప్పుడైతే ఎస్సీలను షెడ్యూల్ క్యాస్ట్లో చేర్చాడు. షెడ్యూల్ క్యాస్ట్ అంటే ఇన్ని వందల కులాలున్నా వీళ్ళంతా ఒక గ్రూపుగా ఉండాలి. ఇందులో ఒకవేళ వీళ్ళ మధ్యన గ్యాప్స్ ఏర్పాటు చేసి అగ్రవర్ణాలు ఇందులో చేరి ఈ దళితుల మధ్యన చీలికలు తెస్తారని అంబేద్కర్ గారు ముందే పసిగట్టి షెడ్యూల్ క్యాస్ట్లో ఈ యొక్క కులాలను చేర్చాడు. ఇక్కడ మాల సంఘాలు ఉన్న వాళ్ళకేమో వర్గీకరణ అనే విషయంలో వద్దు అనేది ఉంది. అది ఎందుకు? తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు ఈ 10 సంవత్సరాల్లో దాదాపు 30 సంవత్సరాల్లో ఏ ప్రభుత్వ పథకాలు తీసుకున్నా, ఎస్సీ కార్పొరేషన్ బెనిఫిట్ తీసుకున్నా, దళిత బంధు తీసుకున్నా, ఏ ఈవెన్ పొలిటికల్ రిప్రజెంటేషన్ తీసుకున్నా స్థానిక సంస్థలలో మాల సామాజిక వర్గానికి దాదాపు 20% కన్నా ఎక్కువ అవకాశాలు లేవు. అయినప్పుడు కూడా వాళ్ళు ఏమంటున్నారు? అందరం కలిసి ఉన్నామనే దగ్గర వాళ్ళ కాన్సెప్ట్. మేధావులు ఉన్న లెఫ్ట్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి వాళ్ళం ఉన్నటువంటి మా సామాజిక వర్గంలో ఎస్ వాళ్ళు మనం ఈ వర్గీకరణ అనేటువంటి అంశాన్ని వ్యతిరేకించడం కాదు, దీన్ని చర్చ చేయాలి. ఇంకా మాల మేధావులు మాదిగ మేధావులు కూర్చొని అది ఎట్లా చేస్తే బాగుంటుంది, ఉమ్మడి రాష్ట్రంలో చేసిన ఏబిసిడి అనేటువంటిది కరెక్ట్ కాదు, మాల మాదిగలకు మాల ఉపకులాలకు మాదిగ ఉపకులాలకు అన్యాయం జరగకుండా ఇప్పుడు నిచ్చెన మెట్ల వ్యవస్థలో ఇప్పుడు మాలలకు కింద ఉండే సబ్బుగా అనుబంధ కులాలకు చాలా మందికి రిలేషన్ ఉండదు. ఉపకులాలే కదా ఇప్పుడు కింద ఉన్న నేనేమంటున్నట్టు ఉప కాదు, అనుబంధ కులాలు అంటే ఒక కులం. ఇప్పుడు మేము మాల అనుకుంటే మాల సామాజిక వర్గానికి సంబంధించిన మా వాళ్ళు వ్యవసాయం చేశారు, మా వాళ్ళే బేగరితనం చేశారు, మా వాళ్ళే నీరటితనం చేశారు, మా వాళ్ళే బట్టలు వేశారు, మా వాళ్ళే మాలదాసరు అయ్యారు, అదేవిధంగా అయ్యవార్లు అయ్యారు. ఒక కులం ఆయా వృత్తులు చేపట్టడం వల్ల అవి అనుబంధ కులాలుగా చెప్పబడుతుంది. అదేవిధంగా ఇప్పుడు మాదిగలకు కూడా ఇప్పుడు కడియం శ్రీహర్ లాంటి వాళ్ళు ఉన్నారు, మాదిగ బైన్లో ఉన్నారు, ఇంకా కొంతమంది సింధు మాదిగ ఉన్నారు. వాళ్ళు కూడా వాళ్ళది ఒక గ్రూప్ ఆఫ్ టీమ్ ఉంది. మనము వర్గీకరణ విషయాలు విద్యా రంగంలో ఉద్యోగ రంగంలో ఈ రిజర్వేషన్లు ఇంప్లిమెంట్ కావాలనే దగ్గర పంచాయతీ 30 ఏళ్ళు నడుస్తుంది. వాస్తవంగా ఈ 30 ఏళ్ళు నడవడం అనేటువంటిది కూడా మేము కూడా దాన్ని అది కరెక్ట్ కాదు. ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఐడియాలతో ఉన్న వాళ్ళం, బాబాసాహెబ్ అంబేద్కర్ని అధ్యయనం చేసినటువంటి వాళ్ళు ఈ దళితులు ఇన్ని సంవత్సరాలుగా ఆయా రాజకీయ పార్టీల చుట్టూ తిరిగి మనం ఒక మాల సామాజిక వర్గం మనువాదులు ఎప్పుడు మాల సామాజిక వర్గం బయటకు వచ్చిందంటే మాలలు మనువాదులు, మాలలు సాటుకు మీటింగ్ పెట్టుకుంటున్నారు అంటే మాల సామాజిక వర్గం ఈ 30 సంవత్సరాల్లో మాదిగలను ఎక్కడ కూడా దూషించినటువంటి సందర్భాలు లేవు. ఇప్పుడు నాకు ఒక్కటే క్వశ్చన్కి ఆన్సర్ చేయండి. నేను కాంటెంపరీ ఇష్యూస్ గురించి మాట్లాడుతున్నాను. మీరు అంటున్న చరిత్ర అంతా అద్భుతమే, ఎవరు దాన్ని తప్పు పట్టట్లేదు, వాస్తవాలు ఇవన్నీ కూడా. కాంటెంపరీ ఇష్యూస్లో ఈ మూమెంట్లో ఒకరు మాదిగా ఆత్మీయ సమ్మేళనం అని ఒకరు మీటింగ్లు పెట్టుకుంటూ వెళ్తున్నారు, ఒకరు మాల ఆత్మీయ సమ్మేళనం అని మీటింగ్లు పెట్టుకుంటూ వెళ్తున్నారు. ఇది చీలిక దిశగా పోతున్నదా లేకపోతే కలిసిపోయే వాతావరణాన్ని క్రియేట్ చేస్తున్నదా అన్నది మేమేమంటున్నామంటే వక్తలు మాట్లాడుతున్న మాటలు కానీ జరుగుతున్న తీరు కానీ, ఓ మీది చాలా గొప్పగా జరిగింది, మాది గొప్పగా జరగలే, మీది జరగలే మాది జరిగింది, లేదు మీదే జరగలే మాది జరిగింది అంటే ఒక పోటీ తత్వాన్ని క్రియేట్ చేసేలా కనబడుతున్నది. రఘు గారు, మేము 100 years చరిత్ర తీసుకున్నా, మేము ఎప్పుడు కూడా మాదిగ సామాజిక వర్గాన్ని కానీ మిగతా ఉపకులాలు కానీ మా సోదరులుగా అనుకున్నాం. ప్రతి ఆర్గనైజేషన్ను మేము అప్పుడు భాగ్యరెడ్డి వర్మ నుంచి మొదలు పెడితే ఇప్పటి వరకు కూడా ఏ ఉద్యమ సంస్థ నడిపినా మాదిగలను మా సోదరులుగానే కలుపుకొని తీసుకెళ్ళినాం, చైతన్యం చేసినాం. ఈవెన్ మందకృష్ణను కూడా నడిపించినటువంటి వారు, ఆయన గైడ్ చేసినటువంటి వాళ్ళు ఎవరంటే కేజీ సత్యమూర్తి గారు. ఇప్పుడు ఉన్నటువంటి చాలామంది అంబేద్కర్ సంఘాలలో మా వాళ్ళు కానీ బుద్ధిస్ట్ సంస్థలు పనిచేసినా మాదిగలను ఎక్కడ విస్మరించినటువంటి పరిస్థితి అయితే లేదు. ఇక్కడ మేమేమంటున్నామంటే మాల సామాజిక వర్గం మాదిగలకు వ్యతిరేకంగా పోటీగా మేము మీటింగులు పెట్టుకుంటున్నారు అనేటువంటిది కూడా కరెక్ట్ కాదు. మా ఆలోచన ఏంటంటే మాల సామాజిక వర్గాన్ని మేము ఉన్నటువంటి మా యొక్క సామాజిక వర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకోవాలి. విద్యారంగంలో కావచ్చు, ఉద్యోగ రంగంలో కావచ్చు, రాజకీయ ప్రాతినిధ్యంలో కావచ్చు. ఇప్పుడు రకరకాల సంఘాలు 1913-14 లోపట్నే వెల్మ సంఘాలు వచ్చినాయి, రెడ్డి సంఘాలు వచ్చినాయి, చాలా బీసీ సంఘాలు వచ్చినాయి. హైదరాబాద్లో మార్వాడీలు వ్యాపారం చేస్తున్న మార్వాడీలు కూడా ఎప్పుడో సంఘాలు పెట్టుకున్నారు. హాస్టల్స్ ఉన్నాయి వాళ్ళకి పేరు మీద, కానీ మాలలకు ఇక్కడ హాస్టల్స్ లేవు, సోషల్ వెల్ఫేర్ హాస్టల్ తప్ప. మేము ఇక్కడ ఏంటంటే మేము మా మాల సమాజ వర్గానికి సంబంధించిన వాళ్ళం ఈ తెలంగాణలో బాగా నష్టపోయి ఉన్నాం.
తెలంగాణలో ఉన్న ప్రభుత్వ పథకాలు కానీ కార్పొరేషన్ బెనిఫిట్సే కానీ మాకు రావాల్సిన వాటా రాలేదు. దాదాపు 20% కూడా రాలేదనే విషయాన్ని మేము అనుకొని ఎస్ మన కమ్యూనిటీని మనం ఆర్గనైజ్ చేసుకోవాలి, మన కమ్యూనిటీని సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా బలోపేతం చేసుకోవాలనే ఆలోచనతో మేము మీటింగులు పెట్టుకుంటున్నాం. కానీ ఏదో మన మాదిగలకు వ్యతిరేకంగాను రకరకాల ఛానళ్ళు, పత్రికలు మాట్లాడుతున్నాయి. చాలామంది మాదిగ మిత్రులు పాటలు కూడా మాలల మీద రాస్తున్నారు. మాలలు ఎప్పుడు దోచుకోలేదు. మాలల మిత్రులు కూడా మాల మీద రాయట్లేదా? రాస్తుండొచ్చు. నేను ఏమంటున్నానంటే చెప్పుకొని రాయడం వేరు. ఇప్పుడు ఎవరి కమ్యూనిటీ యొక్క గొప్పతనం, ఎవరి కమ్యూనిటీ యొక్క త్యాగం చెప్పుకొని రాయడంలో తప్పులేదు. ఎస్, అది మన కమ్యూనిటీకి ఒక ఆత్మగౌరవం ఇస్తుంది. ఏ కమ్యూనిటీకైనా ఆత్మగౌరవం దెబ్బతీసే విధంగా ఎవరు వ్యవహరించినా ఆ కమ్యూనిటీ కూడా పోకూడదు కదా. ఇప్పుడు తమ్ముడు చిన్నోడైనా పెద్దోడు ఒక మాట అంటే ఒకసారి పడతాడు, 2 సార్లు పడతాడు, 3వసారి తిరగబడతాడు. ఇక్కడ మాలలను ఆర్గనైజ్ చేసుకోవడం, మాదిగలు ఆర్గనైజ్ చేసుకోవడంలో తప్పులేదు. మన బీసీ కులాలు కూడా వాళ్ళను ఆర్గనైజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. మనల్ని పరిపాలిస్తున్న వాళ్ళు చాలా తక్కువ మంది, ఈ మెజారిటీ ప్రజలను పరిపాలిస్తున్నప్పుడు